హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి డైరీస్. నేను సాహితి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. మల్లెపూల సీజన్ కదండీ! మల్లెపూలు పీకుదామని సాయంత్రం బయటకొచ్చి మల్లెపూలు పీక్కొని కూర్చున్నాను. అక్కడ ఇంకా తోమాల కడదామని అనుకుంటున్నాను. తోమాల చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. అందుకోసమే ఫస్ట్ నార్మల్ కట్టుకున్నాను. 2 పూలు ఒకటి పైన కింద పెట్టుకొని ఇలా ఒక చుట్టు చుట్టేసి ముడి అనేది వేసేసాను. అండ్ ఫైనలీ ఇలా మనకి లూజ్‌గా అనేది ఉంటుంది. మనకేంటంటే కింది సైడ్ నుంచి దారం అనేది రైట్ సైడ్‌కి కొద్దిగా ఎక్కువ లెంత్ తీసుకోవాలి. ఆ లెంత్ అనేది మనకెంత పొడవు కావాలి అంత పొడవు కోసం అనేసి వదిలేసాము. ఇక్కడ రైట్ సైడ్ అనేది మనకి సింగిల్ దారం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అనేది 2 పొరలని ఉంటుంది. ఆ కింద పొర అనేది కింద ఫస్ట్ పెట్టుకోవాలి. దాని తర్వాత పైన అనేది ఆ చెండు పెట్టుకోవాలి. అక్కడ ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలండి. ఫస్ట్ ఒక పువ్వు పెట్టాను. దానికి కింద నుంచి పైకి అంటే రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్‌కొచ్చి ఎండ్ చేసేసానండి. అలా మనము రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు పువ్వు పెట్టాను. ఈ పువ్వుకి సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కొచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్ ఆ పువ్వు కాడ దగ్గరికొచ్చి ఎండ్ అయిపోయింది. ప్రతి ఒక్క పువ్వు కాడ దగ్గరికి మాత్రమే ఎండ్ అవ్వాలండి. కింద డబల్ లేయర్‌కి అట్లా ఉండకూడదు. ఇప్పుడు ఒక పువ్వు పెట్టాను. ఆ పువ్వు ఒక కాడ దగ్గరికి మాత్రమే వచ్చి ఎండ్ అవ్వాలి. ఇలా మనము రొటేట్ చేసుకుంటూ అంటే మనమేం రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక పువ్వు పక్కన పువ్వు పెట్టుకుంటూ వచ్చేసామనుకోండి, అది చాలా బ్యూటిఫుల్‌గా తోమాలలాగా రెడీ అయిపోతుంది. అసలు ఆ మాల అనేది చాలా అంటే చాలా అందంగా కూడా కనిపిస్తుందండి. మీరు వన్స్ అల్లేసిన తర్వాత. ఇక్కడ నేను ప్రతి ఒక్క పువ్వు ఇలా చుట్టుకుంటూ ఉన్నాను. ఇవి మనము ప్లాస్టిక్ పూలలాగే అనిపిస్తాయి. కానీ మనం ఇవేంటి రియల్ పూలతో అల్లుకుంటున్నామండి. నిజంగానే మనం ఏదైనా పార్టీకెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది, పెళ్ళిళ్ళకెళ్ళాలి అలా అనుకున్నారనుకోండి, ఆ టైంలో ఈ పువ్వులు కానీ ఏ పూలతో అయినా కానీ సరే, ఇలా ఈ తోమాల కానీ అల్లుకున్నారనుకో కొద్దిగా టైం తీసుకొని, నిజంగానే ఆ రోజు మీరు చాలా అంటే చాలా హైలైట్ అవుతారు. మిమ్మల్ని అందరిని కూడా మిమ్మల్ని అయితే అడుగుతూనే ఉంటారండి. ఎక్కడ మీరు ఎక్కడ తెచ్చుకున్నారనేసి. కానీ అవి రియల్ పూలా, ప్లాస్టిక్ పూలా అనేది ఎవ్వరికీ అర్థం కాదండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అసలు నిజంగానే ఇలా చూడండి ఇప్పుడే చిన్నదానికి ఎంత బాగా అందంగా కనిపిస్తుందో. ఇలాగే మనం అన్నీ అల్లుకుంటూ వెళ్ళామనుకో చాలా బావుంటుంది. కానీ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మాత్రమే అల్లుకోవాలండి. ఎందుకంటే దీన్ని కట్ చేయడానికైతే కుదరదు. కట్ చేసామనుకో ప్రతి ఒక్క పువ్వు విడిపోతుంది. అది నార్మల్ అయిపోద్ది. అంటే పూలులాగా వచ్చేస్తాయి. అండ్ ఇవి 2 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. వన్స్ అల్లేసిన తర్వాత డైరెక్ట్‌గా ఎళ్లి ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకో అవి 2 డేస్ వరకు అలాగే ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ మనము పార్టీకెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు మనం ఎలా దాన్ని పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ తోమాల ఇది కొప్పు వేసేసుకొని జడకి ఆ కొప్పు కానీ అల్లుకున్నారనుకో చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. చాలామంది పెద్దవాళ్ళు కొప్పు వేసేసుకొని కొప్పు చుట్టూ పెట్టుకుంటారు. పెద్దవాళ్ళేంటి అందరూ అసలు ఆ కొప్పు అనేది శారీస్‌కి తగినట్లు అలా వేసుకుంటారు కదా! అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసామండి. అయిపోయినాయి అన్నీ అలా చుట్టుకుంటూ ఉంటే మనకి ఇంత పెద్ద మాల అయ్యింది. అండ్ ఫైనల్లీ అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న నాట్ అనేది వేసుకుంటామండి. అది మీకు నచ్చినన్ని సార్లు వేసుకోవచ్చు. నాకు కొద్దిగా డౌట్ కాబట్టి అందుకోసమే ఒక 3-4 టైమ్స్ అనేది నాట్ వేసేసాను. టై చేసేసాను. ఆ కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న లెంత్‌ని కట్ చేసేసానండి ఆ దారాన్ని. అండ్ చూడండి ఎంత బావుందో అసలు నాకైతే ఎంత నచ్చిందంటే ఇలా మనం పొడుగ్గా కూడా పెట్టుకోవచ్చు. సింగిల్ స్ట్రింగ్‌లాగా కూడా పెట్టుకోవచ్చండి పూలు. మీకు కానీ నచ్చినట్లుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.